మన క్లాస్ బాయ్స్ మళ్ళీ వంకొట్టినట్టున్నారు కదా. రే భరత్, ఈ మధ్య బంకులు ఎక్కువైతున్నాయి. దాని గురించి తర్వాత ఆలోచిస్తాను కానీ ముందు అది వాళ్ళకి కామనే. సమ్మర్ కదా, స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని చెప్పారు. సర్లే వాళ్ళ గురించి వదిలేను కానీ ముందు లంచ్ ఇద్దాం. ఆల్రెడీ బ్రేక్ సగం టైం అయిపోయింది. రే రిజల్ట్స్ వచ్చినాయంట్రా. హే, ఎగ్జామ్కి ఇంకా 10 minutes టైం ఉంది. ఐ హావ్ టు రివైజ్ ఫ్యూ కాన్సెప్ట్స్. హే, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది కాదే, నేను మొత్తం ప్రిపేర్ అయ్యా. బట్ ఏంటి? ఒకవేళ చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో రాకపోతే, వచ్చినా మర్చిపోతే? హే పిచ్చిదానా, ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాలే, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమోనే, నాకేం అర్థం అవ్వట్లేదు. ఏం కాదు, బీ కాన్ఫిడెంట్. నిన్ను నమ్ముకో. రిజల్ట్స్ గురించి ఎగ్జామ్ అయిన తర్వాత కూడా వరి అవ్వచ్చులే. ఈ ఎగ్జామ్స్ ఏంటో ఏమో, నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఎగ్జామ్ టైం అయింది, ఇక వెళ్దామా? హలో మా. అయిందా కాలేజ్? ఇప్పుడే ఎగ్జామ్ కూడా అయింది. ఎలా రాసావు మరి? ఓకే మా, బాగానే రాసా. ఓకే ఏంటి? పక్కా పాస్ అవుతలేమా? పాస్ ఏంట్రా, అట్లీస్ట్ గెట్ సమ్ డిసిప్లిన్ పర్సెంటేజ్. హరి, అందరు బాగానే రాస్తున్నారు, నేను తప్ప. మార్క్స్ డోంట్ డిసైడ్ ఫ్యూచర్ మా. అది కాదురా, నువ్వు చెప్పింది కరెక్టే అవ్వచ్చు, బట్ కంపెనీ కూడా మంచి పర్సెంటేజ్ ఉంటే అలో చేసే కదరా. నాకు తెలుసు యూ కెన్ స్కోర్ బెటర్ అని. చిన్న ఇంకా 4 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అండ్ స్కోర్ బెటర్. సర్లేమా, నువ్వు అలా అన్నాక నాకు వేరే ఆప్షన్ ఉందా? ట్రై చేస్తలే. సర్లేమా, మరి బాయ్. చూపి. అరే చూపిరా. ఏం గుర్తు రావట్లేదు. ఓయ్ ఓయ్, చూసుకో. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చే రిలీఫ్ పీక్స్ లో ఉంటాయి కదా. అలాగైతే రిజల్ట్ వచ్చాక టెన్షన్ మౌంట్ ఎవరెస్ట్ దాటిద్దేమో. ఏంటి జోకా? మీకేంటి, మీరు బాగానే రాశారు, నేను పక్కా ఫెయిల్. ఏంటి లాస్ట్ టైం నీ రిజల్ట్ ఎంత? 8.8. 8.8 రిషి. ఇదిగో చూడు, లాస్ట్ టైం కూడా ఇలానే అన్నావు. మీకేంటి, మీరు బాగానే రాశారు, నేను పక్కా ఫెయిల్. సర్లే పద పద. నీ సంగతి ఏంటి చరణ్, నువ్వెలా రాసావు? నాదేముంది, నేను ఎలాగో పాస్ అవుతా. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్. వీడైడ్ రే భరత్, రారా. వస్తున్నా. ఎంత వచ్చాయండి? నీకన్నా ఎక్కువే వచ్చాయిలే. నన్ను అడగవారా మరి? జరిగా ముందు అమ్మాయిలు. సారీ. నీ సంగతి ఏంటి? అర్థమైందిలే. 7.3. నైస్. ఇప్పుడు చెప్పలే వినయ్, నీ సంగతి ఏంటి? నేనన్నీ పాస్. మరి మగవాళ్ళందరూ? అందరు బాగానే రాశారు, ఒక్క భరత్ గారు తప్ప.
ఏం చేస్తున్నావురా? ఏంలే, చిన్న వర్క్ ఉంది చేస్తున్నా. రే ఇంత కూల్గా ఎలా ఉన్నావురా? దేనికిరా? భరత్ గారు కాలేజ్కి వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. వాడు ఇంకా అదే మూడ్లో ఉన్నాడు. వాడిని అలా చూడలేకపోతున్నారా? సెట్ అవుతారులేరా, కంగారు పడకు. అయినా తెలియక అడుగుతున్నా, చదవనప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం దేనికి, జాగ్రత్త పడ్డాక బాధపడడం దేని? నీకు చెప్పనా, వాడు నేను చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ ఒకే కాలేజ్. వాడికి ఇంజనీరింగ్ అంటే చాలా ఇష్టం రా. నీకు క్వశ్చన్ అడుగుతా, చెప్తావారా? అడుగురా. నువ్వు చిన్న ఉన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఏమనేవాడిరా? ఆ ఏజ్లో నాకేందుకు ఇస్తారా, ఏదో ఒకటి చెప్పేవాడిని. పోనీ నువ్వు చెప్పురా. నేనైతే సైంటిస్ట్ అవుతా అన్నా. వాడు ఏమన్నాడో తెలుసారా? పెద్దయ్యాక నువ్వేమవుతావురా? ఇంజనీర్ అవుతా సార్. గుడ్. ఇంజనీరింగ్ అంటే ఏంది తెలుసా నీకు? ఎందుకు తెలీదు సార్? ఒక బిల్డింగ్ కట్టాలంటే కావాల్సింది ఇంజనీర్. ఒక కొత్త పరికరాన్ని చెయ్యాలంటే కావాల్సింది ఇంజనీర్. ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా కావాల్సింది ఇంజనీర్. ఎవరి పనులైనా సులువుగా చేసేవాడే ఇంజనీర్. మొత్తానికి దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ కంట్రీ సార్. అప్పుడే అంత తెలిసినోడు ఇప్పుడు బ్యాక్లాగ్స్ అనేవి పార్ట్ ఆఫ్ ద జర్నీ అని తెలుసుకోలేడారా వాడు? సర్లేరా, నువ్వే ఎలాగో వానితో మాట్లాడు. నేను ఏదో ఒకటి చేస్తాలేరా. రే భరత్, మీ మదర్ కాల్ చేశారా? నువ్వు 1 వీక్ నుంచి వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయట్లే అంట. వాళ్ళు చాలా వరి అవుతున్నారు. నాకు ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయని తెలిస్తే దే రియలీ ఫీల్ బ్యాడ్ రా. నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నేను ఆల్రెడీ చెప్పేసా. మరి ఏమన్నారు? కోర్స్ దే ఆర్ అప్సెట్, బట్ దానికంటే ముందు నీ గురించి ఎక్కువ వరి అవుతున్నారు. రే, అందరూ ఎగ్జామ్ హాల్లో టెన్స్ అవుతారా, కానీ విషయంలో అది కొంచెం ఎక్కువ. నీకెంత నాలెడ్జ్ ఉన్నా, స్కిల్ ఉన్నా, ఎగ్జామ్ హాల్ అంటే ఒక చిన్న సింపుల్ టాస్క్లో ఫెయిల్ అవుతే ఫ్యూచర్లో సర్వైవ్ ఎలా అవుతావురా? చలో, మీ మదర్కి కాల్ చేయ. సరేరా. హలో మా. ఈసారైనా నా వల్ల అవుతుందా? ఏం కాదు, బీ కాన్ఫిడెంట్. నిన్ను నమ్ముకో. ఇంజనీర్ అవుతా సార్. ఎగ్జామ్ హాల్ అంటే ఒక చిన్న సింపుల్ టాస్క్లో ఫెయిల్ అవుతే ఫ్యూచర్లో సర్వైవ్ ఎలా అవుతావురా? అడిషనల్ ఎన్ని రాస్తావురా? అడిషనల్ భరత్, ఎగ్జామ్ ఎలా రాసావరా? మన సామర్థ్యాన్ని గుర్తించడానికి పరీక్షలు ముఖ్యం. పరీక్షలు జయించటానికి ప్రయత్నం ముఖ్యం. ఆ ప్రయత్నంలో మానసిక ఒత్తిడికి గురవ్వడం సహజం. ఆ ఒత్తిడిని జయించడం మరీ ముఖ్యం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పరీక్షలు బాధ్యతతో రాయాలి కానీ భయంతో కాదు.